నువ్వెందుకే ఏడుస్తా? ఎందుకు ఏడుస్తావు? మరి నువ్వు పోతానంటున్నావు కదా, నువ్వు పోతే తర్వాత నన్ను ఎవరు చూసుకుంటారమ్మా? అడుగు పంతులు గారు పాపం సంతకాల నుంచి కనిపెట్టుకునే ఉన్నాడు. ఆయన తలుచుకుంటే ఏమైనా చేస్తాడు. అక్కడ బాగా ముస్తాబు చేసి పక్కా చేసి పక్క మీద పూలు చేసి రెడీగా ఉంచమ్మా. ఏంటే అమ్మా, మరే నువ్వేం చెప్పినా చేస్తా కానీ పక్క మాత్రం నువ్వేనే. ఎందుకని? అది కాదమ్మా, ఈ బజార్ కూరలో అంతా వెంటపడి చిత్ర పక్కలేస్తుందని ఒకటి ఏడిపిస్తున్నది. ఈసారి అడిగినప్పుడు చెప్పమ్మా, పదవుల్లో ఉన్న వాళ్ళకన్నా పక్కలేసే వాళ్ళకే పలుకుబడి పెంచని. అవునమ్మా. అమ్మా అమ్మా, అయితే ఇక నుంచి నేను పక్కలే వేస్తానే. మా తల్లి నువ్వు కూడా బాగా లైన్లోకి వచ్చావమ్మా. సరే గాని నిన్న ఒక మాట అడుగుతా, చెప్పవే. ఎందుకంటే నేను అడుగుతా, దానికి నువ్వు సమాధానం చెప్పాలి. చెప్తా. ఏమనకూడదు. పట్టవుగా. మరేమో మన ఇంటికి ఎవరు వచ్చినా నిన్ను మరి అక్కనే అడుగుతున్నారు. నన్ను ఒక్కళ్ళన్నా అడగరంటే? ఎవరన్నారు నిన్ను అడగలేదని? పాపం పచ్చూరు దగ్గర నుంచి వచ్చాడు నాగేశ్వరరావు గారు బండల్లో వేసుకొని. ఏంది నాగేశ్వరరావు గారు 6:30కే వచ్చామంటే ఏం చేయమంటావు తప్ప, ఆయనకి జనం ఎక్కువైతే నేను ఇబ్బంది పడాల్సి వచ్చింది. మీ ఇద్దరు ఎన్నికి రండి, నీకు సగం అమ్మాయికి సగం పెడతాను. ఆ పెట్టేదేదో అమ్మాయికి శాంతం పెట్టమన్నా. ఆస్తి మనకు కావాల్సింది ఆస్తి పిచ్చిదాన. మన దగ్గర ప్రేమ పాడ రాగానే అమాంతం వాటేసుకోవటం, ఉన్నాయి వదిలించటం, పంపించటం, అది మన తంతు. అన్నట్టు చెప్పటం మర్చిపోయింది. మొన్న హైదరాబాద్ వెళ్ళా కదా, ఆ అరగుండు బ్రహ్మాండం చెంటు బాటలు ఇచ్చాడు. చిత్ర, ఎంత పని చేసావే రాయిలా? చెప్తేనేమో నీ కోపం, చెప్పకపోతేనేమో అమ్మ కోపం. మీ ఇద్దరితో నాకు చావచ్చు పడింది. అసలు గొయ్య చూసుకొని అందరూ దూకేస్తే అయ్యో, అంత మాట అనకే. నేనేమి అన్నాని? నీవు బాధపడకు. భగవంతుడు ఎలా రాసి ఉంటే ఎలా జరుగుతుంది. నా కోసం నువ్వు దిక్కింపకు, నా కోసం నువ్వు దిక్కింపకు. ఇంకెప్పుడు అక్క. సర్వేశ్వర, శ్రీకృష్ణ, సర్వము నీకు తెలియను తండ్రి. నన్ను నీ పాదధూలిగానైనా పుట్టించక అతిహేయమైనటువంటి ఈ నీచ కులమునైనా నేల పుట్టించుతివి తండ్రి. గేల పుట్టించుతివి తండ్రి, గేల పుట్టించుతివి. సేవ్యోపవలేనా ఈధర విటులను భావింపవలేనా దేవదేవునిగా సేవింపవలేనా ఈధర విటులను భావింపవలేనా దేవదేవునిగా ఘోరము ఘోరము జారము
వేసేయండి. ఇంకేం వేసేసేది లతప్ప, ఇంజిన్ చల్లబడి కూలింగ్ అయి తన్నుకులాడుతుంది. ఎవరితో బాబు గొడవ పడుతున్నారు? రిచ్చా వాళ్ళు తప్ప ఆ. పక్క వీధి కంటే పావలాకే వస్తాడు, మన వీధి అనగానే రేటు పెంచేస్తాడు. ఇది వాళ్ళ అలవాట, మన ఏర్పాట. అయ్యో వాళ్ళు పెద్ద రౌడీలు బాబు. మేము పెద్ద గుండాలం. ఉన్నాడా పోయాడా? పోయాలే బాబు. తుఫు తుఫు, ఊరి దిష్టి, పీడ దిష్టి, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి. ఏం బాబు భయపడ్డారా? భయమా? ఆ. భయం ఎందుకు తప్ప, బలిసినోడు భయం ఎరగడు, చిక్కినోడు సిగ్గెరగడు. అబ్బాయి పండితుడే. ఈ ఎక్కలు కోడికలు తీసివేతలొచ్చు. ఈ మధ్య ఇంగ్లీష్ కూడా ప్రాక్టీస్ పెట్టా. బాబు అటు వెళ్ళకండి. ఏమిలా తప్ప, నాటు బాంబులు ఎవరో పెట్టించావా ఏంది? అది చిన్నమ్మాయి చిత్రగది బాబు. చిన్నమ్మాయి చిత్రగదా? ఆ, ఏ ఇంకా సీల్ దీలా? వీళ్ళు దాకా సీలు తీయలేదు బాబు. ఆషాఢ పడిన తర్వాత ఆరంభం చేద్దాం అనుకున్నాం. ఓ పని చేయలే తప్ప, మంచి రోజు చూసి మంత్రి గారితో ప్రారంభోత్సవం చేయించు, ఆ తర్వాత అందరం ఆరంభించవచ్చు. సరిగా ఈ దానికి మంత్రి గారు వస్తారా బాబు? ఎందుకు రాలే తప్ప, దండేసి దండం పెట్టాలి కానీ దౌడు పడతారు. సరిగా తప్ప, ఈ గది ఊరిది. అబ్బబ్బా, ఏమి కిచెను, ఏం బాతు, ఈ గది ఊరిది లత్తప్ప. పెద్దమ్మాయి చింతామణి బాబు కప్పేసిన దగ్గర నుంచి కలకల 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 ఆడిపోతుంది. అబ్బా, వాసన చూస్తేనే వాలిపోవాలనిపిస్తుంది. వంగిల్ లోపాలు చూడండి. చూసా, గుత్తి బల్బులు, కర్ర బల్బులు కూడా పెట్టించావే. అంతేకాదు బాబు, సీలింగ్ ఫ్యాన్లు, కూలింగ్ మిషన్లు కూడా ఉన్నాయి. ఈ అవసరమేలే, ఎందుకంటే వచ్చిన మనిషికి వల్ల తప్పినప్పుడు స్విచ్ ఆన్ చేస్తే మిషన్ దాని అంతటికి అదే పనిచేస్తుంది. ఫు, ఫు, ఫు. మరి ఈ గది వదిలా తప్ప ఇంత బ్యాడ్ స్మెల్ కొడుతుంది. ఆ గది నాదే బాబు. నీదా? ఆ, ఏం మరి ఆ రకంగా బూజు పట్టించావు? మాటూరు సుధాకర్ గారు వచ్చిన నాళ్ళు నా గది అద్దంలా ఉండేది బాబు. ఆ. ఆయన రెస్టారెంట్ లో పని ఎక్కువై రావటం మానుకున్నాడు. అద్దం లాంటి గది అడవిలా తయారైంది. పని లేక పాడైపోయింది బాబు. లతప్ప, నువ్వు అట్లా ఫీల్ అయితే నేను ఫెయిల్ అయిపోను. వ్యవసాయమైనా మానుకోవచ్చు కానీ వ్యాపారం మానుకోకూడదు. నలుగురు కూలీలు పంపిస్తా, సున్నం పడిచి సోకు చేయొచ్చు, బండలు కడిగించు, బాగు చేయొచ్చు, బజ్జీలు అమ్ముకునే వాళ్ళకైనా పనికి వస్తుంది. బాబు గదులు చూశారుగా, గదుల్లో ఉన్న అలంకారం చూడండి. ఓహో, నామాల స్వామి, ఏడుగొండలవాడ వెంకటరమణ, గోయింద గోయింద, నటరాజ స్వామి, నాగేంద్ర స్వామి, ఓహో, గాంధీ తాత, జవహర్ లాల్ నెహ్రూ, పొట్టి శ్రీరామయ్య, లతప్ప ఆయన ఎవరు, రోషి గారా? ఆ, లతప్ప వీళ్ళంతా ఎవరు అనుకున్నా, వీళ్ళంతా మా వంశీయులే. సరేగా లతప్ప, ఆ ఫోటో ఎవరిది, ఎటు చూసినా ఏం అర్థం కావట్లేదు. ఆ ఫోటో అదే ఆ ఫోటో బాగా చూడండి బాబు. ఏ యాంగిల్లో చూసినా అర్థం కావట్లేదు, మనిషిదా జంతువుదా అని. బాబు ఆ ఫోటోయే, ఆ, ఆ ఫోటోయే ఆ, నాదే బాబు. ఏంది లతప్ప, ఫోటో నీదా? ఆ, మరి ఏంది నువ్వేమో కాలు పైకెత్తున్నావు, వాడెవడో ఒంగోని పెడుతున్నాడు దండం. అది నాటకంలో ఎండింగ్ సీన్ బాబు. ఓహో, స్టార్టింగ్ అంటే ఎండింగ్, మధ్యలో బెండింగ్, చివరిలో రన్నింగ్ అన్నమాట. అబ్బాయి గారు అడుగు పెట్టారో లేదో అప్పుడే అత్తతో హాస్యం. ఆశం లేదు, అవడం లేదు, అమ్మాయిని వీలు. బాబు ఏం చెప్పమంటారు బాబు? ఉన్న మాట చెప్పలే తప్ప వేస్ట్ మాటలు అసలు వద్దు. అమ్మాయి మొన్న కచేరీలో మిమ్మల్ని చూసిందట. నన్న ఆ, ఏ ర్యాంకింగ్లో చూసింది లతప్ప? ఏమో బాబు. అట్టగాదు లతప్ప, వెనక నుంచి చూస్తే ఎవరైనా కొండకు సొట్టు పట్టినట్టు కనపడతారు, ఎద నుంచి చూస్తే కదా చూడగానే కంట్లో పడేది, చూడగానే కాళ్ళలో పడేది ఎదురు ఆయన రంగనాయకుల స్వామి పంగనామాలు. ఇక చడేలే ఆ పంకనామాలా. లతప్పో, ఆ నామాలంతా తేలిగ్గా తీసే బాకు. మనిషికి నియమాలు లేకపోయినా పర్వాలేదు కానీ నామకార్థానికి నామాలుంటే వాడు ఎక్కడికి పోయినా 100కు 100 చలామణి అవుతాడు. మీ చలామణి మాట ఎలా ఉన్నా మా చింతామణి ఆ రోజు మిమ్మల్ని చూసింది మొదలు ఈ రోజు వరకు అమ్మా సుబ్బశెట్టి గారే, అమ్మా సుబ్బశెట్టి గారే ఒకే రీతిలో కలవరిస్తూ అమ్మాయి మంచం మీద నుండి ఎగిరెగిరి పడుతుంది బాబు. మంచం మీద ఎగిరెగిరి పడుతుందా? లతప్ప, మంచం కింద ఎవడన్నా చేత్తో శత్రు కట్ట అంటున్నాడు చూడ. అదేం కాదు బాబు, సేల్ టాక్స్ ఆపరేషన్ చూసి చిల్లర కొట్లో చిందిరేస్తారు చూడండి, ఆ విధంగా. అదేలే, పోలీసు వారిని చూసి పోరం పోకోళ్ళు భయపడ్డట్టు.